సో నేను ఏంటంటే భోజనం వెళ్ళాలని లేట్ అవుతుంది, కొంచెం ఆకలేస్తుంది. టైం భోజనం చేయడం వల్ల ఏమవుతుందంటే తేడా వచ్చేస్తుంది. ఆల్రెడీ తేడా వచ్చిన టైం భోజనం చేయకుండా మొత్తం తేడా కొట్టేసింది వ్యాపారం. ఈ మధ్యకాలం నాకు ఒంట్లో కూడా బాగోలేదు, నాకు టైం భోజనం చేయక. కాబట్టి మనం పని చేసినప్పుడు టైం భోజనం చేసేయాలండి. మనకి ఎంత పని ఉన్నా మనం టైం భోజనం చేస్తాం, మనకు ఆరోగ్యం మనం కాపాడుకోవచ్చు. పని ఇంకా అలా ఉంటూనే ఉంటుంది. నేను అలా ఎక్సర్సైజ్ చేయను, నాకు దూరం తీరింది ఫ్రెండ్స్. మరి హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడు ఏదో హౌస్ వైరింగ్ చేస్తున్నామాట. వైరింగ్ లాగాలి, ఇవన్నీ వైర్ కట్టలమాట. మనం లాక్కోవాల్సినవి మొత్తం అన్ని 2.5 1.5 మన స్క్రేవ్లు ఇవన్నీ కూడా 6 రేమ్ అంటుంది మెయిన్ వైరు. ఓకే, సీలింగ్లో అయితే మొత్తం అన్నీ అయిపోయినాయి. వైర్ లాగేసాం, సీలింగ్లో ప్రొఫైల్ కూడా లాగేసాం, ఇక్కడ కబోర్డ్లు కూడా కనపడుతున్నాయి కదా, వీటిలో కూడా లాగేసాం. కాదు మెయిన్ పాయింట్లు అనేది లాగాలి. ఇక్కడ ఏమో వాటరింగ్ పని చేస్తున్నారు. ఇది మనకు బెడ్రూమ్ అనేది. ఇప్పుడు బెడ్రూమ్లో స్టార్ట్ చేయాలి వైరింగ్. 2 వే బోర్డు మాట బెడ్రూమ్లో. ఇది ఒక బెడ్రూమ్లో పెద్ద మెయిన్ బోర్డు మాట. కింద పుట్ ల్యాంప్ అలాగే నెట్ కేబుల్కి చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే స్టార్ట్ చేయాలి. ఓకే, అన్ని లైన్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను ఎలా లాగుతానో వైరింగ్ చూపిస్తాను, ఏ విధంగా ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ లాగిన చూపిస్తాను మీకు 2 వేలో, అలాగే ఇంకా మిగతా సెక్షన్ కూడా. ఓకే, స్టార్ట్ చేయం కదా. ఓకే ఫ్రెండ్స్, చూడండి మరి చూపిస్తాను ఉంటాను ఒక బిట్టు ఉంటాను మరి ఫ్రెండ్స్. చూడండి మన వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వైరు స్వింగ్ ఎక్కిచ్చేసాను చూసారు కదా. ఈ వైర్లు మనం గట్టిగా టేప్ వేసుకోవాలన్నమాట, లేకపోతే ఊడిపోతాయి. మనకు లాంగ్ ఎక్కించుకున్నప్పుడు మనం మొత్తం అన్ని కూడా పెట్టేసుకోవాలి. ఏమవుతుందంటే మనం ఒకేసారి ఎక్కించాలి, మళ్ళీ మళ్ళీ ఎక్కించాలంటే అవ్వదు. ఒకేసారి ఎక్కించేసుకోవాలి లాంగ్. స్వింగ్ కూడా ఉంగిపోతామంటే చూడండి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా ఎక్కించాను. మనకి అక్కడికి 2 వే బోర్డు ఉంది కదండి, అక్కడికి వెళ్ళటమాట అన్ని కూడా కొన్ని కదులుతున్నా. ఓకే, అక్కడికి వెళ్ళాలన్నమాట లాంగ్ మాట. ఇది అంతా తిరిగి రావాలి. అందుకని మనకు కావాల్సిన పాయింట్లన్నీ కూడా ఒకేసారి ఎక్కించేసుకోవాలి. దూరం లాంగ్ అయినప్పుడు మళ్ళీ ఎక్కదాం. అంతే కాబట్టి నేను అన్నీ ఒకేసారి ఎక్కిచ్చేస్తాను, కానీ ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు 5 లాగాలి ఫ్రెండ్స్. లాగుతున్నాను. మనకి ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఏంటంటే అన్ని సరి చూసుకోవాలి. కొంచెం లూజ్ పెట్టుకుంటే మనకి సమానంగా సిక్కులు పడుకోకుండా అన్ని సమానంగా చేసుకోవాలి. ఈ సమానంగా చేసుకుంటే ఏమవుతుందంటే మన సిక్కులుగా మనం కొంచెం కొంచెం లాక్కొచ్చి అక్కడ. ఓకే, మనకి స్ప్రింగ్ వంగుకోకుండా ఉండాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఓల్డ్ ఉంది కదండి, ఓల్డ్లో మనకి బిజ్జం పట్టుకోకుండా మనం ఏంటంటే ఇలా ముందుకు ఇలా పెట్టేసుకోవాలి. లోపలికే మన కొంచెం పోసుకొని అప్పుడు మన స్ప్రింగ్ లాక్కుంటే ఈజీగా వస్తుంది. ఓకే, ఇవ్వరు కదా, లాక్కోవడమాట. మొత్తం మీద అయితే ఫ్రెండ్స్ కింద మీద పడి లాగేసాను ఇవ్వరు కదా, వచ్చింది మొత్తం లాగేసామాట. ఈ బోర్డులకి ఏం కావాలన్నీ ఒకసారి లాగేసాను. మొత్తం వేసి పాయింట్లు కానీ చెత్త కానీ మొత్తం అన్ని కూడా మనం ఏంటంటే లాంగ్ అయినప్పుడు మనం ఒకేసారి లాగేసుకోవాలండి. ఏమవుతుందంటే వైర్లన్నీ ఫుల్ అయిపోయి మనకి మళ్ళీ స్ప్రింగ్ ఎక్కడమాట. అందుకని నేను ఒకేసారి లాగొడేసాను. ఇంకా ఈ సెక్షన్ ఇంకా ఇక్కడ నుంచి మనం ఎదుగుతుంటే లాక్కోవచ్చు. మెయిన్ పాయింట్లన్నీ వచ్చేసింది కాబట్టి ఈ విధంగా అయితే మనం లాక్కోవాలన్నమాట అన్నీ ఒకసారి లాంగ్ అయినప్పుడు ఎక్కడ కాబట్టి. ఇక ఫ్రెండ్స్ అంటే ఇంకా ఎక్కడ జంక్షన్ లేదు, అక్కడ జంక్షన్ ఉంది, ఇక్కడ జంక్షన్ అంతే. ఈ మైంగా డిజైనింగ్ వచ్చింది, లేదంటే ఇక్కడ బాక్స్ ఉంటుంది. అందుకని నేను అన్నీ ఒకసారి లాగాను అనమాట, అది ఇబ్బంది అవుతుందని. ఫ్రెండ్స్ మరి ఈ విధంగా లాగాను. తర్వాత మీకు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు భోజనానికి వెళ్తున్నానండి. కొంతవరకు అయితే లాగాను. బెడ్రూమ్ అయితే చాలా మట్టుగా అయిపోయింది. ఇంకా అటాచ్ బాత్రూంలో గీజర్ పాయింట్ అట్లా లాక్కి రావాలి. అలాగే మనకి ఈ పాయింట్లో ఇక్కడ ఈ బెడ్రూమ్లో కూడా మెయిన్ సప్లైలో తీసి రావాలి, టీవీ నుంచి డైరెక్ట్. ఓకే, ఇప్పుడు అది ఎంతవరకు అయింది. ఇప్పుడు నేను ఏంటంటే భోజనం వెళ్ళాలని లేట్ అవుతుంది, కొంచెం ఆకలేస్తుంది. టైం భోజనం చేయడం వల్ల ఏమవుతుందంటే తేడా వచ్చేస్తుంది. ఆల్రెడీ తేడా వచ్చిన టైం భోజనం చేయకుండా మొత్తం తేడా కూడా వ్యాపారం. ఈ మధ్యకాలం నాకు ఒంట్లో కూడా బాగోలేదు, నాకు టైం భోజనం చేయక. కాబట్టి మనం పని చేసినప్పుడు టైం భోజనం చేసేయాలండి. మనకి ఎంత పని ఉన్నా మనం టైం భోజనం చేస్తాం, మనకు ఆరోగ్యం మనం కాపాడుకోవచ్చు. పని ఇంకా అలా ఉంటూనే ఉంటుంది. నేను అలా ఎక్సర్సైజ్ చేయను, నాకు దూరం తీరింది ఫ్రెండ్స్. మరి చూడండి, మరి నేను తర్వాత భోజనం చేసి వచ్చాను, మిగతా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను భోజనం చేసి వచ్చాను. ఇప్పుడు ఏంటంటే నేను ఇంకా వైరింగ్ మొదలు పెడతాను అనమాట. మనం భోజనం ఎప్పుడు కూడా ఎర్లీగా తినాలండి. నేను అలా తినక కొంచెం ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా పని మొదలు పెట్టుకుంటాను. ఇంకా వైరింగ్ లాగాలి, ఇంకా బాత్రూమ్ పాయింట్లు గీజర్ పాయింట్లు అట్లా లాగాలి. ఓకే, కొన్ని పాయింట్లు లాగాను. ఇంకా సప్లై డీబీ నుంచి మనకి బెడ్రూమ్లోకి ఆ గీజర్కి తీసుకురావాలి. ఏసీలు కట్ట మనకి బయట డీబీ కనబడుతుంది కదండి, ఆ డీబీ నుంచి తీసుకురావాలన్నమాట ఈ బెడ్రూమ్లో అనేది మెయిన్ పాయింట్లు. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా డీబీ అండి. ఇది మనం గాడి కొట్టిన తర్వాత మనం ఈ విధంగా అయితే దీంట్లో పైన కవర్ పెట్టేసాం, చిమ్మండి వెళ్ళకుండా. ఏంటంటే కవర్ ఓపెన్ చేయాలి. చూసారు కదా, ఈ క్యాప్ని ఇలా తీసేసుకోవాలన్నమాట.
తీసుకుని పైప్ లైన్ మనం కట్ చేసుకుని ఇంకా వైర్ లైన్ లాక్కోవాలన్నమాట డీబీలోకి. ఓకే ఫ్రెండ్స్, నేను మొత్తం అది బెడ్రూమ్ అయితే ఇప్పుడు చేయను. మొత్తం గేజర్లకి అలాగే ఏసీలకి మెయిన్ పాయింట్లు అన్నీ కూడా లాగేసాను. ఈ బెడ్రూమ్ అయితే మొత్తం పాయింట్లు అన్నీ కూడా లాగేసాను. మన డీబీ నుంచి అయితే లాక్కొచ్చేసాను. ఇదైతే క్లియర్ అయిపోయింది ఈ సెక్షన్. ఓకే ఫ్రెండ్స్, మీకు చూపిస్తా చూడండి మన డీబీలో. ఫ్రెండ్స్ చూసారా, ఇవి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఏమంటారు పాయింట్లు. బెడ్రూమ్ మొత్తం 3 పాయింట్లు వచ్చినాయి. ఏసీకి గేజర్కి అలాగే మనకి కమర్షియల్ ఒకటి. కమర్షియల్ అంటే సీలింగ్ లైట్లు గట్రా ఉంటుంది కదా వాటికి. తర్వాత మీ ఇన్వర్టర్ కట్టనమాట ఇది. మనకి 5 బెడ్రూమ్లు అయితే చూసారు కదా, మరి ఎంతో అలాగే ఇన్వర్టర్ ఇవన్నీ కూడా వచ్చాయండి 3 పాయింట్లు ఒక బెడ్రూమ్కి. ఓకే అలా మొత్తం ఇదంతా తిరిగి ఇలా రావాల్సి వచ్చింది బెడ్రూమ్లోకి. ఓకే ఇంకా సందడి ఉందండి. ఇంకా చూసారు కదా, ఇంకా చీకటి పడిపోయింది. ఏం కొంచెం కనబడలేదు, సరే లైటింగ్ ఎక్కువ. నేను ఇంకా సర్క్యూట్ ఇంకా వైర్లు గట్రా సర్క్యూట్ వేసి ఇక ఉన్నది మార్నింగ్. చూడండి చూసారు కదా, కుట్లు ఎంపు కూడా లాగేసాం కింద. తర్వాత నెట్ కూడా స్టెప్లో కూడా లాగేసాం. ఓకే పాయింట్లు అన్నీ కూడా లాగేసాం అన్నమాట. ఇంకా పాయింట్లు అన్నీ కూడా వచ్చేసినాయి. ఇంకా అన్ని లాగేసినట్టు పాయింట్లు ఈ పాయింట్లు కూడా లాగేసాం. ఈ సెక్షన్ అయితే ఇలా ఇప్పుడు అయింది. ఎంత టైం పట్టింది అనమాట. సెపరేట్ వైరింగ్ ఎప్పుడు కూడా మనకి లేట్ అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనకి సెపరేట్ వైరింగ్ ఎప్పుడు కూడా లేట్ అవుతుంది. అంటే దీనికి సెపరేట్గా లాగాల గేజర్లకి అలాగే ఏసీలకి అలాగే రూమ్ సెపరేట్గా కూడా లాగాలి కాబట్టి లేట్ అవుతుంది. మనకి ఎప్పుడు కూడా వర్క్ స్పీడ్గా అయిపోయింటే లూపింగ్ కొట్టుకుపోతే స్పీడ్గా అయిపోతుంది అనమాట. నేను అలా కాదు, దేని సెపరేట్గా లాగుతాను. అలా లాగటం వల్ల ఏమవుతుంది అంటే కరెక్ట్గా ఉంటుంది, లోడ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. డీబీ దగ్గర నుంచి కూడా దేనికి సెపరేట్గా లోడ్ అనేది డివైడ్ అవుతుంది. ఏమవుతుంది అంటే భారం పడదన్నమాట. యామ్స్ కూడా తక్కువ తీసుకుంటుంది. యామ్స్ తక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతాం. మనకి గమ్మున ఇప్పుడు ఒక వైర్ మీద లూపింగ్ చేస్తే యామ్స్ ఎక్కువ తీసుకుంటుంది, కరెంట్ బిల్ పెరిగిపోద్ది, మనకి తర్వాత నష్టం జరుగుతుంది. కొంచెం వైర్ ఎక్కువ పడినా సెపరేట్ లైన్ అనేది లాక్కోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు హౌస్ వైరింగ్ చేసుకున్న అలాగే మీరు చేసుకోవాలైనా సరే మనం సెపరేట్గానే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మరి అలాగైతే కంప్లీట్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, మరి మార్నింగ్ చూపిస్తాను మీకు. అదే మరి బై.